హైదరాబాద్ నగరంలో నివసించే నవీన 38 సంవత్సరాల గృహిణి. భర్త రాజీవ్ బిజీ ఐటీ ఉద్యోగి. పిల్లలు స్కూల్లో. నిత్యం ఒంటరితనంలో జీవించే ఆమె జీవితంలో అరవింద్ అనే 24 ఏళ్ల యువకుడు అడుగుపెట్టాడు. అరవింద్ అపార్ట్మెంట్లో క్రింద ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యాడు. సౌమ్యమైన స్నేహితులు లాగా మెలగడం మొదలైంది. వాకింగ్, కాఫీ, చిన్నపాటి మాటలు వీటన్నీ ఒక అనుబంధానికి రూపం దిద్దాయి. ఆత్మీయత పెరిగింది. నవీన్కు అతనితో ఉన్న సమయాల్లో మళ్లీ నవ్వడం వచ్చింది. ఒకరోజు గాలివిచిన వానల పూట. పిల్లలు స్కూల్లో, భర్త ఆఫీసులో. అరవింద్ వచ్చి చెప్పాడు, నవీన, నీతో ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉంటాను. ఈ ఫీలింగ్ నకిలీ కాదు. నవీన కూడా ఆ భావోద్వేగానికి లోనే తన నియంత్రణ కోల్పోయింది. ఆ రోజు వారి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. అక్కడి నుండి అది మామూలైన విషయం అయింది. ఈ వ్యవహారం కొన్ని వారాలు గడిచింది. కాని పాపం ఎంతకాలం దాచినా బయటపడుతుంది కదా. ఒకరోజు రాజీవ్ పనిచేసే కంపెనీలో సర్వర్ డౌన్ అయి వెనక్కు వచ్చాడు. ఇంట్లోకి వచ్చి బెడ్రూంలోకి వెళ్లగా నవీన, అరవింద్ పడకగదిలో కలిసి ఉన్నారు. రాజీవ్ కళ్లతో చూసిన సత్యం అతడ్ని ఆగమాగం చేసింది. ఇది నువ్వా నవీన్? నీవు నా పిల్లల తల్లి అని గట్టిగా అరిచాడు. అరవింద్ తలదించుకున్నాడు. నవీన కన్నీళ్లతో భర్తను చూస్తూ మౌనంగా ఉండిపోయింది. అది అక్కడితో ముగియలేదు. అపార్ట్మెంట్లో ఆ వార్త చెదిరిపోయింది. పిల్లలు కూడా ఈ విషయం తెలిసి నవీనను దూరంగా చూశారు. రాజీవ్ విడాకుల పత్రాలు ఇచ్చి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. నవీన ఒంటరిగా మిగిలిపోయింది. ప్రేమ, వాంఛ, ఆకర్షణ పేర్లతో చేసిన ఒక్క తప్పు జీవితాంతం ఒంటరితనంగా మారింది. ఈ కథ ఒక గుర్తింపు ఇస్తుంది. బాహ్య సంబంధాలు కొన్ని క్షణాల ఆనందాన్ని ఇస్తాయేమో కాని జీవితాంతం నిందను, బాధను తెచ్చిపెడతాయి. ప్రేమ అనేది నిబద్ధతగా ఉండాలి. బంధం అనేది విశ్వాసంగా ఉండాలి. ఈ కథలోని సందేశం మీ మనసును తాకిందా? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.